హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూర్ వాచింగ్ స్టార్ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం కస్టమ్ కాలమ్ ఇన్ పవర్ క్వరీ గురించి తెలుసుకుందామండి. సో ప్రీవియస్ వీడియోలో మనం ఎంకోడ్ ఒక బేసిక్ను ఇంట్రడక్షన్, సో ఎంకోడ్ అంటే ఏంటి ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ తెలుసుకున్నాం అండ్ దాని క్విక్ డెమో అయితే చూసాం. సో ఆ వీడియోకి అయితే మంచిగా లైక్స్ అయితే ఇచ్చారండి. సో నా రిక్వెస్ట్ అంటే ఈ వీడియో కూడా మీరు చూసారు, లైక్ అయితే చేయండి సో దట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాను అనమాట. ఓకే, ఫైన్. సో ఫస్ట్ దీని ఒక డెఫినేషన్ తెలుసుకుందాం, దాని తర్వాత క్విక్గా డెమోలోకి వెళ్ళిపోదామండి. ఫైన్. So what is a custom column? So a custom column in Power Query is basically, So is to create a new column అండి. సో ఎగ్జాంపుల్ మన టేబుల్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఈ టేబుల్ ఉంది అనుకుందాం. ఈ టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ కాలం క్రియేట్ చేయడానికి బేసికల్లీ ఈ కస్టమ్ కాలం యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్, సో ఒక న్యూ కాలం క్రియేట్ చేయడానికి దీస్ గోన్ యూజ్ ఏ కస్టమ్ కాలం యూజ్ చేసి మనం న్యూ కాలం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో బేసికల్లీ మీకు అర్థమైంది కదా. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ యూఏ నుంచి చేయమన్నమాట. సో వీఆర్ నాట్ యూజింగ్ విత్ యూఏ. సో యూఏ నుంచి అయితే మనం చేయట్లేదు. సో వీఆర్ యూజింగ్ విత్ బై యూజింగ్ రైటింగ్ అండ్ ఎం కోడ్. అంటే ఒక కస్టమ్ కాలం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కస్టమ్ కాలం అంటే ఇట్స్ అన్ ఎం కోడ్. ఓకే, క్లియర్ కదా. సో కస్టమ్ కాలం అంటే ఆల్వేస్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ అన్ ఎం కోడ్. ఓకే, సో మీకు ఎం కోడ్ బేసిక్స్ అని తెలిసి ఉంటారు, అదే మీకు చెప్పాను. సో మీకు బేసిక్స్ కావాలంటే సో ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను స్మాల్ ఇంట్రడక్షన్, అది చూస్తే మీకు ఈజీగా అర్థమైంది. ఆల్రెడీ మీకు అర్థమైతే కనుక మీరు ఈ వీడియో డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. ఓకే, ఫైన్, నో ప్రాబ్లం. సో ఫస్ట్ మనం డెమో చూద్దాం, అసలు కస్టమ్ కాలం ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది మనం డెమో చూస్తే మనకు క్లియర్గా అర్థమైంది అనమాట. ఓకే, ఫైన్. సో ఇక్కడ నేను పవర్ క్వరీ ఎడిటర్లో, ఎందుకంటే మనం ఎం కోడ్ ఎక్కడ రాస్తాము, పవర్ క్వరీ ఎడిటర్లో రాస్తాం. అట్ సేమ్ టైం కస్టమ్ కాలం అనేది మనకి లైక్ ఉన్న పవర్ క్వరీ ఎడిటర్లో ఉంటుంది అనమాట. ఓకే, ఫైన్. సో మనకి ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ ఉంటుందంటే యాడ్ కాలం. ఇందాక చెప్పా కదా, వై కస్టమ్ కాలం అంటే ఇట్స్ గోయింగ్ టు యాడ్ ఏ న్యూ కాలం. అంటే మనం యాడ్ కాలం అని ట్యాబ్కి వెళ్ళాలన్నమాట. సో వీ హ్యావ్ టు గో ఫర్ దిస్ వన్, లైక్ యాడ్ కాలం కనిపిస్తుంది కదా, సో దీన్ని మనం క్లిక్ చేయాలన్నమాట. ఓకే, ఫైన్. సో నేను క్లిక్ చేస్తానండి. ఓకే, యాడ్ కాలం. సో యాడ్ కాలంలో మనకి ఇక్కడ చూడండి కస్టమ్ కాలం కనిపిస్తుంది కదా. సో దిస్ ద కస్టమ్ కాలం. ఓకే, సో ఏబుల్ టు సీ దిస్ ద కస్టమ్ కాలం. సో ఎప్పుడైతే మీరు కస్టమ్ కాలం క్లిక్ చేస్తారో మనకి అక్కడ ఏంటంటే మనం ఎం కోడ్ అయితే రాయాలండి. ఓకే, సో ఇప్పుడు నేను క్లిక్ చేశాను. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ మీ అండ్ ఎం కోడ్. ఓకే, చూద్దాం. సో మనం ఎప్పుడైతే క్లిక్ చేసానో మనం ఇక్కడ ఎం కోడ్ రాయాలన్నమాట. సో దిస్ ఈస్ నథింగ్ బట్ మనం ఎం కోడ్ రాస్తే ఇక్కడ సింటాక్స్ మన కరెక్ట్గా ఉంటే అది నెక్స్ట్ వెరిఫై చేస్తుంది, రాంగ్ ఉంటే కనుక మనం ఎర్రర్ త్రో చేస్తుంది. సో దిస్ ఈస్ కస్టమ్ కాలం. ఓకే, మన రిక్వైర్మెంట్ తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో రిక్వైర్మెంట్ మనం కస్టమ్ కాలంతో క్రియేట్ చేద్దాం అండ్ నెక్స్ట్ యూఐతో కూడా చేద్దాం. యూఐతో చేయింది కూడా ఆ రిక్వైర్మెంట్ కూడా తెలుసుకుందాం. ఫైన్. ఓకే, సో జస్ట్ ఇది ఫ్రూట్స్ అండ్ ఓకే, ఫ్రూట్స్ డేటా సెట్ అనుకుందాం. అండ్ దిస్ ఈస్ కాస్ట్ ప్రైస్ అండ్ దిస్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. మనకు కనిపిస్తుంది కదా, కాస్ట్ ప్రైస్ కనిపిస్తుంది అండ్ సెల్లింగ్ ప్రైస్ కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్ అనే ఒక కొత్త కాలం రావాలి. సో ప్రాఫిట్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్, అంతే కదా. సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది, అంతే కదా మనం. సో ఇప్పుడు మనం అది యూఐతో చేద్దాం అనమాట. యూఐతో ఒకసారి అది క్రియేట్ చేద్దాం. యాజ్ సింపుల్ యాజ్ దట్, న్యూ కాలం క్రియేట్ చేయాలి కదా, యాడ్ కాలం క్లిక్ చేయండి అండ్ ఈ టూ కాలం సెలెక్ట్ చేయండి, సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. ఓకే, ఇక్కడ స్టాండర్డ్కి రండి అండ్ క్లిక్ ఆన్ సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి ప్రాఫిట్ వస్తుంది. చూడండి, ప్రాఫిట్ కాలం. ఓకే, చూసారు ఇదే కదా ప్రాఫిట్. సో ఎగ్జాంపుల్ చూడండి, 102 - 70.45, దిస్ ఇస్ 32.5. సో 19 - 21.88, దిస్ ఈస్ 69. క్లియర్ కదా, దిస్ ఈస్ ప్రాఫిట్. ఇది ప్రాఫిట్ అనమాట. ఓకే, ఇలా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇదే సేమ్ థింగ్ నేను కస్టమ్ కాలం కూడా క్రియేట్ చేస్తాను. ఓకే, సో కస్టమ్ కాలం క్రియేట్ చేస్తున్నాను, అలాగే ప్రాఫిట్ 1 అని రాస్తానండి. ఓకే, ప్రాఫిట్ 1. ఓకే, ప్రాఫిట్ 1. అండ్ నెక్స్ట్ ఫార్ములా ఏంటి మనకి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా, అక్కడ మైనస్ రాస్తాను అండ్ నెక్స్ట్ కాస్ట్ ప్రైస్. క్లియర్. సో మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, మీరు అనొచ్చు సింపులే కదా, యూఏలో మనం చేస్తాం, మరి ఇక్కడ ఎంకోడ్ రాయటం ఏముంది అని అనొచ్చు. సింపుల్ దానికి ఇందే చెప్పే కదా స్టార్టింగ్ వీడియోలో, ప్రీవియస్ వీడియో, సింపుల్ దానికి యూఏ ఓకే, బట్ 80% సొల్యూషన్స్కి యూఏ ఇస్తుంది, బట్ 20%కి యూఏ ఇవ్వదండి. ఎందుకంటే ఇక్కడ రిక్వైర్మెంట్ చూద్దాం. రిక్వైర్మెంట్ ఏంటంటే మనకి ఇక్కడ లొకేషన్లో మనకి లైక్ 4 ఉన్నాయండి. ఎగ్జాంపుల్ 1 2 3 4 ఉన్నాయి. సో 1 ఈజ్ లైక్ బెంగళూరు. చూడండి, 1 ఈజ్ బెంగళూరు, అదర్ 1 ఈజ్ హైదరాబాద్, బోత్ నెక్స్ట్ వన్ ఇస్ లక్నో అండ్ ఫోర్త్ వన్ ఇస్ ముంబై. సో బెంగళూరు, హైదరాబాద్ వచ్చేసరికి సౌత్ ఇండియా అని ప్రింట్ అవ్వాలి, లక్నో అండ్ ముంబై వచ్చేసరికి నార్త్ ఇండియా అని ప్రింట్ అవ్వాలి. ఓకే, అంటే కేటగరైజ్ చేస్తాం అనమాట. సో వీఆర్ కేటగరైజింగ్ సో దిస్ లొకేషన్స్ ఇంటూ ద రీజియన్స్ అనమాట. ఓకే, ఒకసారి రీజనల్ వైజ్ కూడా మనం కావాలి కదా. సో అలానే మనం ఇప్పుడు రీజన్ వైజ్ మనం చేయాలి, అంటే ఒక కొత్త కాలం క్రియేట్ చేయాలన్నమాట. వీ హ్యావ్ టు క్రియేట్ ఏ న్యూ కాలం. సో న్యూ కాలం క్రియేట్ చేసి దెన్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ రీజియన్స్. ఎగ్జాంపుల్ హైదరాబాద్ అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఏం చూపించాలి, సౌత్ ఇండియా. లైక్ బెంగళూరు అంటే సౌత్ ఇండియా, లక్నో అంటే నార్త్ ఇండియా, ముంబై అంటే నార్త్ ఇండియా. ఓకే, సో ఇది ఎలా క్రియేట్ చేస్తాం, సో ఇదా మనకి ఇక్కడ డాక్స్లో చేయొచ్చు, బట్ పవర్ క్వరీ ఎలా చేస్తామంటే వీ హ్యావ్ టు యూజ్ కస్టమ్ కాలం. ఓకే, ఇక్కడ మీకు ఆప్షన్ లేదు, ఇక్కడ డాక్స్ కాకుండా డాక్స్లో రాస్తాం అక్కడ, బట్ హియర్ ఇక్కడ మనం యూఏలో ఇక్కడ పవర్ క్వరీ ఎడిటర్ రాయాలంటే యూ హ్యావ్ టు రైట్ హియర్
కస్టమ్ కాలం అంటే ఎం కోడ్ రాయాల్సిందే. ఓకే, సో నౌ క్లిక్ ఆన్ కస్టమ్ కాలం. ఓకే, యా లెట్ మీ క్రియేట్ కస్టమ్ కాలం. ఇంకా నేను రాస్తున్నా అంటే రీజియన్. ఓకే, సో ఇప్పుడు మనం దేనికి కావాలంటే ఇఫ్ కండిషన్, అంటే ప్రతిరోజు చెక్ చేయాలి కాబట్టి ఐమ్ రైటింగ్ ఏ ఇఫ్ కండిషన్. ఓకే, సో ఇఫ్ ఫంక్షన్ ఏం కావాలి, లొకేషన్. ఓకే, జస్ట్ డబుల్ క్లిక్ చేయడం, నేను చేయట్లేదు చూడండి. ఇఫ్ రాస్తున్నాను, జస్ట్ ఇక్కడ లొకేషన్ డబుల్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఓకే, లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ కరెక్ట్ స్పెల్లింగ్ కరెక్ట్ రాయాలి. ఓకే, హైదరాబాద్ ఆర్, ఎందుకంటే మళ్ళీ ప్రతి చెక్ చేసుకోవాలి కాబట్టి మన కండిషన్ హైదరాబాదే కాదు అండ్ బయలు కూడా చెక్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఆర్ అనే కండిషన్ యూస్ చేస్తున్నాను, అండ్ యూస్ చేయట్లేదు. ఓకే, అండ్ లొకేషన్ ఆర్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు బెంగళూరు. ఓకే, సో అయితే కనుక ఏంటి దెన్, ఓకే, ఇట్ షుడ్ ప్రింట్ మీ సౌత్. ఓకే, ఎస్, సో ఆ రెండు కానివి అంటే హైదరాబాద్ బెంగళూరు కానివి ఏం ప్రింట్ అవ్వాలంటే నార్త్ ప్రింట్ అవ్వాలి. ఓకే, సో సేమ్ సింపుల్ చూడండి, ఒక సింపుల్ ఎం కోడ్తో మనం క్రియేట్ చేసాం చూడండి. దట్స్ ఇట్. చూడండి, హైదరాబాద్ సౌత్, బెంగళూరు సౌత్, లక్నో నార్త్ అండ్ ముంబై కూడా నార్త్. సో మనకు క్లియర్గా మనకు వచ్చేసింది చూసారా. సో హైదరాబాద్ సౌత్, ఎక్కడైతే ముంబై ఉందో చూడండి, నేను ఇక్కడ ముంబై సెలెక్ట్ చేసుకుంటాను. సో ఎగ్జాంపుల్ ఈ రెండు సెలెక్ట్ చేసుకుంటే నాకు నార్తే రావాలి. చూడండి మనకి నార్తే వస్తుంది. క్లియర్ కదా. సో మనకి మన లాజిక్ వర్క్ అవుతుంది కదా. సో ఇలాంటి లాజిక్సే మనకి రియల్ టైంలో కూడా ఉంటాయి అనమాట. సో ఇలా హైదరాబాద్ బెంగళూరు కాదు, ఈ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ మనకు వస్తూ ఉంటాయి. సో డాక్స్లో కాకుండా ఎంపోర్ట్లో రాయమంటారు, అప్పుడు మనకి బేసిక్స్ అని తెలిసి ఉండాలి. ఓకే, సో ఇవి ఎలా రాస్తాం ఏంటనేది ఇది మీరు క్లిక్ చేయండి, లైక్ మీకు అర్థమైంది ఈ స్విచ్ కేర్ మీద. సో దీస్ ద ఎం కోడ్ వీ హావ్ రిటర్న్ అనమాట. ఓకే, ఇలా మీకు ఇది స్టార్టింగ్ కాబట్టి ఇట్లా మనం చేద్దాం. అప్కమింగ్ వీడియోస్లో కొంచెం అడ్వాన్స్ కూడా చేద్దాం అనమాట. ఓకే, సో ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను ఆ కోర్సులో అయితే యాడ్ చేస్తాను. అట్ సేమ్ టైం యూ కెన్ ప్రాక్టీస్ ప్యారలల్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.